హలో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2 రకాల ఇన్స్టెంట్ పచ్చళ్ళు గురించి చెప్తాను. ముందుగా ఆనియన్ చట్నీ అండి. ఉల్లిగడ్డ ముక్కలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను. 4 ఉల్లిగడ్డలను తీసుకున్నాను. దీంట్లో చింతపండు రెబ్బలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కొరకు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని వేగాక మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీకి, దోశకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. 2వ రకం పచ్చడి పండుమిర్చి పచ్చడి అండి. వీటిని శుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. పండుమిర్చి యాడ్ చేసుకొని, చింతపండు యాడ్ చేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. రౌండ్ తిప్పాక జీలకర్ర, ఆవపొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బరు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక తాలింపు కొరకు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకున్నాక ఈ మిశ్రమాన్ని పచ్చడి పట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. పండుమిర్చి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.